హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం టెట్లో అడిగిన ఒక మ్యాథ్స్ బిట్స్ని కూడా ఒక ఆన్లైన్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మీ అందరూ కూడా ఈ డిస్క్రిప్షన్లో మన యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో టెస్ట్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీరు ఓపెన్ చేయగానే మన ఆన్లైన్ టెస్ట్ రాసుకోవచ్చు. సో ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి సో వాళ్ళ కోసం ఒక విత్ ఆన్సర్స్ కూడా మనం ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే 9y + 5 = 15y - 1 అయిన y విలువ ఎంత అని అడిగాడు. సో దీన్ని ఎలా చేయాలో చూడండి. సో 9y + 5 అంటే 9y + 5 = 15y - 1. సో ఇక్కడ వైలన్నీ ఒకవైపు తెచ్చుకోవాలి, నెంబర్స్ని ఒకవైపు రాసుకోండి. సో ఫస్ట్ దీన్ని చరరాశులు అంటారు వైని. సో ఎక్స్ వై అటువంటి ఉంటాయి కదా, సో అటువంటి మనం చరరాశులు అంటాం. సో ఇక్కడ 9y, ఇక్కడ 15y అనేది ప్లస్ ఉంది కాబట్టి సో ఈక్వల్ ఇటు సైడ్ వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. సో -15y = ఇక్కడ ఇంకా -1 ఉంది. ఇక్కడ +5 ఈక్వల్ అటువైపు వెళ్తే -5 అవుతుంది. సో 9y - 15y అంటే మీ దగ్గర 9 రూపీస్ ఉంది, కానీ మీరు ఒకరికి 15 రూపీస్ ఇవ్వాలని అనుకోండి. అప్పుడు ఇంకెంత అంటే 9లో 9 రూపీస్ ఉన్నాయి, 15 రూపీస్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి. అంటే ఎప్పుడైనా చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబరు తేలేం. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 15లో 9 తీస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో పెద్ద నెంబర్ ఏ నెంబర్ 15 కాబట్టి దాని ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ రాసుకోవాలి. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇట్లా. సో మీరు మైనస్ అంటే బారో అనమాట. సో గుర్తు చేసుకోండి ఇక్కడ. సో 9లో 15 తీయలేరు ఎవరు. సో కానీ 15లో 9 తీస్తే 6. ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ గుర్తు వస్తుంది. సో 6y. ఇక్కడ -1 -5. సో రెండు ఒకే గుర్తులు ఉంటే యాడ్ చేసుకోవాలి. 1 5 ఎంత? 6. సో ముందు సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఎప్పుడైనా ఈక్వల్కి ఇరువైపులో కూడా సేమ్ ఒకే గుర్తుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుద్ది, ఈ మైనస్ క్యాన్సిల్ అవుద్ది. సో 6y = 6 ఉంది. సో మనకు కావాల్సింది y. సో y = 6. ఇక్కడ 6 అనేది ఇక్కడ yతో మల్టిప్లై అంటే గుణిస్తున్నాం. సో అది ఈక్వల్గా వెళ్తే డివైడ్ అవ్వద్ది. సో /6. సో రెండు ఒకటే కదా, 6/6 అంటే ఆన్సర్ 1. సో ఆన్సర్ అనేది 1 అనమాట. ఓకేనా. ఆన్సర్ ఏంటి? y వాల్యూ ఎంత అంటే 1 వస్తుంది. ఓకేనా. ఇట్లా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఒక త్రిభుజంలోని 3 కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలను అడిగాడు. మరి త్రిభుజం అనగానే త్రిభుజం ఏ విధంగా ఉంటుంది? సో త్రిభుజంలో మనకి మొత్తం 3 కోణాలు ఉంటాయి. సో త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయి? 3 కోణాలు ఉంటాయి. సో ఆ 3 కోణాలు నిష్పత్తి ఇచ్చాడు. అంటే 1 4 5 ఇక్కడ నిష్పత్తులు ఇచ్చాయి కాబట్టి మనం x అనుకున్నాం. సో ఇది 1x, ఇది 4x, ఇది 5x. సో మనకి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం అంటే యాడ్ చేసుకుంటే సో 1x + 4x + 5x = 180 డిగ్రీస్ ఉంటుంది. సో 3 కోణాలు మొత్తం ఎంత ఉంటుంది త్రిభుజంలో అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ 3 యాడ్ చేద్దాం. సో 1x + 4 5x, 5x + 5x 10x. సో 10x = 180 డిగ్రీస్ ఉంటుంది. మనకి x వాల్యూ కనుక్కుంటే సో x = 180 డిగ్రీస్. ఇక్కడ 10 మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 10 ఇక్కడ ఈక్వల్ అటు వెళ్తే డివైడ్ అవుతుంది. సో 10. సో ఇక్కడ ఈ 0కి లాస్ట్లో ఉన్న 0 క్యాన్సిల్ అంటే x వాల్యూ 18 డిగ్రీస్ అనమాట. సో మనకి కోణాలు ఎప్పుడైనా నిష్పత్తులు ఇచ్చినప్పుడు మనం ఒక్కొక్కటి ఎక్స్తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే 1x 1తో xతో మల్టిప్లై చేస్తే 1x + 4ని xతో మల్టిప్లై చేస్తే 4x, 5ని xతో మల్టిప్లై చేస్తే 5x అవుద్ది. ఇట్లా 3 యాడ్ చేసుకుంటే 10x అవుద్ది. సో x వాల్యూ 18 డిగ్రీస్ అంటే ఒక యాంగిల్ ఒక కోణం విలువ 18 డిగ్రీస్ అనమాట. ఫస్ట్ 1 నిష్పత్తిలో ఉంది కాబట్టి
1x వాల్యూ ఎంత అంటే 1 ఇంటూ ఎక్స్, 1 ఇంటూ ఎక్స్ అంటే 18 కాబట్టి 1 ఇంటూ 18 ఈక్వల్ 18 డిగ్రీస్ అనమాట. మొదటిది ఇది, కానీ ఇది మొదటి కోణం 18 డిగ్రీస్. సెకండ్ 4x ఉన్నాం అంటే 4x అంటే 4 ఇంటూ ఎక్స్ అంటే 18 కాబట్టి 18 డిగ్రీస్ వేసుకోవాలి. సో 4 ఇంటూ 18 అంతా 72, సో 72 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ 5x, 5x అంటే 5 ఇంటూ ఎక్స్ అంటే 18, ఓకేనా. 5 ఇంటూ 18, సో ఆన్సర్ ఎంత 5 ఇంటూ 18 అన్న 18 5 90. సో యాంగిల్స్ అనగానే ఎక్స్ అంటే 18 డిగ్రీస్, నెక్స్ట్ 4x అంటే 72 డిగ్రీస్, 5x అంటే 90. సో ఈ మూడు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. 18, 72, 90 ఎక్కడ ఉన్నాయి? సో ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాయి 18 డిగ్రీస్, 72 డిగ్రీస్, 90 డిగ్రీస్. సో ఆన్సర్ అనేది ఇక్కడ మీకు ఫస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. రెండు పూర్వకోణాల భేదం 42 డిగ్రీస్ అయినా వానిలో పెద్ద కోణం ఎంత? సో పూర్వకోణం అంటే 90 డిగ్రీస్. సో పూర్వకోణాన్ని కానీ మీరు 90 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. సో రెండు పూర్వకోణాల భేదం అన్నాడు. సో మనకి పూర్వకోణాలు రెండు అనుకోండి. సో మొదటిది మనం ఒక ఎక్స్ అనుకుందాం, ఇంకో కోణం ఎంత తెలియదు, కానీ భేదం 42 రావాలి. సో భేదం 42 రావాలంటే సో ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 42 అనుకుంది. ఎందుకు ఎక్స్ ప్లస్ 42 అంటే ఈ ఎక్స్ ప్లస్ 42 డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్ తీస్తే మనకి ఎక్స్ క్యాన్సిల్ అయ్యి 42 అంటే భేదం 42 డిగ్రీస్ వస్తుంది. సో మీరు ఏమనుకోవాలి, ఫస్ట్ ఒకటి ఎక్స్ డిగ్రీ అనుకోండి. సో సెకండ్ మనం ఎక్స్ ప్లస్ 42 డిగ్రీస్ అనుకున్నాం. ఎందుకంటే భేదం 42 రావాలంటే ఎక్స్ ప్లస్ 42. సో మనం ఇది జస్ట్ ఇమేజినేషన్ అనుకోవాలి. సో ఎక్స్ ప్లస్ 42. సో ఈ భేదం ఎంత వస్తుందంటే ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 42 వస్తుంది. సో మనకి కానీ పూర్వకోణాలు మొత్తం అంతా 90 డిగ్రీస్ ఉంటుంది. సో రెండు పూర్వకోణాలు మొత్తం 90 డిగ్రీస్ రావాలి. అంటే మొదటిది మనం ఎక్స్ ప్లస్ 42 ప్లస్ మొత్తం ఉన్నప్పుడు ప్లస్ చేయాలి. సెకండ్ది ఎక్స్ డిగ్రీ ఇట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ ఈ ఎక్స్ ఏమవుతుందంటే 2x అవుతుంది. 2x డిగ్రీ ప్లస్ 42 డిగ్రీస్ ఉంటుంది దట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి సో ఎక్స్ ఇక్కడే ఉంటుంది. 2x డిగ్రీస్ ఈక్వల్ సో 90 డిగ్రీస్ ఈ ప్లస్ అటు వెళ్తే మైనస్ 42 డిగ్రీస్ అవుతుంది. సో మనకి 90లో 42 తీస్తే ఎంత వస్తుంది? సో మామూలుగా 90లో 42 తీసుకోవాలిగా. సో 0లో 2 రాదు కాబట్టి బారో తెచ్చుకోవాలి. అక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 10. సో 10లో 2 తీస్తే 8, ఇక్కడ 8లో 4 తీస్తే 4 అంటే 42 అనమాట. 48 అవుతుంది. 42 తీస్తే 48 వస్తుంది. 48 డిగ్రీస్. మనకి ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి సో ఎక్స్ ఈక్వల్ టు 48 డిగ్రీస్ ఈ 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ఈక్వల్ అటు వెళ్తే డివైడ్ అవుద్ది. సో 2. సో 48 డిగ్రీస్ని 2ని డివైడ్ చేస్తే సో 48లో సగం అనమాట. బై 2 అంటే సగం ఎంత వస్తుంది? 48లో సగం అంటే 24 డిగ్రీస్. సో ఎక్స్ వాల్యూ మనకి ఎక్స్ డిగ్రీ ఒక పూర్వకోణం వచ్చి 24 డిగ్రీస్ వచ్చింది. సెకండ్ అయితే మనకి ఎక్స్ ప్లస్ 42 కాబట్టి సో ఎక్స్ ఆల్రెడీ తెలుసు. ఎక్స్ అంటే ఎంత? 24 ప్లస్ 42. సో 24 ప్లస్ 42 ఎంత అంటే సో 4 ప్లస్ 2 6, ఈ 2 ప్లస్ 4 6 అంటే 60 డిగ్రీ. వాడు అడిగింది చిన్న కోణం అయితే 24 డిగ్రీస్, కానీ వాడు అడిగింది పెద్ద కోణం అడిగారు కాబట్టి పెద్ద కోణం 66 డిగ్రీస్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ సరైనది. 66 డిగ్రీస్ అనేది పెద్ద కోణం. సో పూర్వకోణం అంటే 90 డిగ్రీస్ అని గుర్తుపెట్టుకోండి. సో మనకి కోణం తెలియదు కాబట్టి ఒకటి ఎక్స్ డిగ్రీ అనుకోవాలి. సో భేదం 42 రావాలంటే ఎక్స్ ప్లస్ 42 సెకండ్ అనుకోవాలి. ఎందుకంటే ఈ రెండు మైనస్ చేస్తే మనకి 42 వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా పూర్వకోణం మొత్తం 90 డిగ్రీస్ కాబట్టి ఎక్స్ ప్లస్ 42 ప్లస్ ఎక్స్ డిగ్రీ యాడ్ చేసుకోండి. సో 90 వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఒకటి ఎక్స్ 24 డిగ్రీస్ వస్తుంది,
సెకండ్స్ ఎక్స్ ప్లస్ 42 యాడ్ చేస్తే 66. వాటిని పెద్ద కోణం అడిగాడు కాబట్టి 66 degrees ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. 7634 సంఖ్యలో సో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం అడిగాడు. సో స్థాన విలువ అంటే దాని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత. ఇక్కడ 6 అనేది నెంబర్ ఒకసారి రాసుకోండి. 7 6 3 4. సో 6 అడిగాడు. 6 యొక్క స్థాన విలువ ముఖ విలువ. ఫస్ట్ స్థాన విలువ అంటే దాని ప్లేస్ వాల్యూ. ఇది 4 1లో స్థానంలో ఉంది, 3 10లో స్థానం, 6 100లో స్థానం ఉంది. సో 6 యొక్క స్థాన విలువ ఎంత అంటే, సో 6 యొక్క స్థాన విలువ 6 స్థాన విలువ అంటే 6 ఇంటూ అది ఏ స్థానంలో ఉందో 1 10 100, 100ల స్థానంలో ఉంటే 100తో మల్టిప్లై చేయాలి. సో 6 ఇంటూ 100 600. 6 యొక్క స్థాన విలువ. నెక్స్ట్ ముఖ విలువ. ముఖ విలువ అంటే అది ఏ ప్లేస్లో ఉన్న దాని యొక్క ఏ నెంబర్ ఉందో అదే దాని యొక్క ముఖ విలువ అనమాట. 6 యొక్క ముఖ విలువ అంటే 6. సో 6 యొక్క ముఖ విలువ ఎంత అంటే 6 అవుద్ది. మొత్తం అంటే యాడ్ చేయాలి. సో 600 ప్లస్ 6 ఎంత అంటే 600 ప్లస్ 6 యాడ్ చేస్తే 606. సో ఆన్సర్ ఎక్కడ ఉందో చూసుకోండి. 606 అంటే థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఇక్కడ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి. ఏకాంతర కోణాల జతలు సమానమైతే ఆ రేఖలు. సో ఏకాంతర కోణాలు అంటే ఇప్పుడు మనం ఈ జామెట్రీలో పార్ట్ సంబంధించి సో మనం 2 రేఖలు తీసుకున్నట్లయితే ఇట్లా ఇలా తీసుకోండి. సో దీనికి ఒక తిరిగి రేఖ ఇలా గీసినట్లయితే ఈ లోపల ఉండే కోణాలు అంటే ఇక్కడున్న ఈ కోణాలని ఏకాంతర కోణాలు అంటారు. సో ఇక్కడున్న కోణాన్ని ఇక్కడున్న కోణం ఏకాంతర కోణాలు అంటారు. ఇవి సమానంగా ఉన్నాయి, సమానమైతే వాటిని ఏమంటారండి, ఈ రేఖల్ని సమాంతర రేఖలు అని అంటారు. సో సెకండ్ ఆప్షన్ ఇక్కడ సరైనది. ఓకేనా. సో ఇప్పుడైనా డైరెక్ట్గా ఏకాంతర కోణాల జతలు సమానమైతే ఆ రేఖలు సమాంతర రేఖలు అవుతాయి. ఓకేనా. థ్యాంక్ యూ. ఇట్లా మీకు డైలీ టెట్లో అడిగిన మ్యాథ్స్ బిట్స్ అన్ని కూడా ఒక వీడియోలో ముందు ఆన్లైన్ టెస్ట్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ముందు టెస్ట్ రాసిన తర్వాత ఎవరికైనా డౌట్ ఉంటేనే ఈ వీడియోలో ఆన్సర్ ఎలా వచ్చింది ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు ఎవరికైనా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.